గడిచిన వర్తమానం నేను ఏ సందేశాన్ని మనం విన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద చెప్పిన ఆ ప్రసంగంలో ఒక మాటను గురించి మనం విన్నాం. కాబట్టి దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం విన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట తెలియచేశాడు. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఆయన రాజ్యం అంటే ఏంటో గడిచిన వారము మనం విన్నాం. ఏమిటి దేవుని రాజ్యం అంటే ఏంటండి? విన్నాం, గట్టి చెప్పాలి. దేవుని రాజ్యం అంటే ఇంకా ఇంకా దేవుని రాజ్యము అంటే ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారే దేవుని రాజ్యం అని పిలువబడతారు. మరలా గుర్తు చేస్తున్నా, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారే దేవుని రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యమును వెతకండి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించండి. పరోక్షంగా దేవుని రాజ్యంలో ఉండే వ్యక్తులు ఎలాంటి వారు అంటే వారు చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళు, అలాగే క్రొత్తగా జన్మించిన వాళ్ళు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని విన్నామంటే మీ మధ్య ఉంది అన్నాడు. అంటే వీఆర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనము దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని దేవుని రాజ్యాన్ని గురించి చక్కగా మనం విన్నాం. ప్రియులారా, దేవుని రాజ్యాన్ని గురించి మనం విందాం. దేవుని రాజ్యాన్ని గురించి చాలా సంగతులు మనం గడిచిన వారంలో విన్నాం. ఈ సమయమందు మరొక మాట అక్కడ మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త మరోసారి చదువుతూ ఉన్నాం. 6వ అధ్యాయము 33వ వచనాన్ని మరొకసారి తెరిచి మేము ముందు ఉంచుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట తెలియచేశాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. రెండవ మాట నీతిని వెతకండి అన్నాడు. దేన్ని వెతకాలన్నాడు? నీతిని వెతకండి అన్నాడు. వాట్ ఈజ్ రైచియస్నెస్? నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏమిటి? నా మాటలు అర్థమవుతున్నాయా? అసలు నీతి అంటే ఏంటి అన్న ప్రశ్న కనుక వస్తే దానికి బైబిల్ గ్రంథం చాలా రకాలైన సంగతులు బోధిస్తుంది. చాలా విషయాలు బైబిల్ గ్రంథం మనకు తెలియచేసింది. కాబట్టి ఒక పదాన్ని మనం విన్నప్పుడు ఆ పదం యొక్క డెఫినేషన్, ఆ పదం యొక్క అర్థాన్ని మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చాలామంది కథలుగా బోధిస్తున్న సందర్భాన్ని చూస్తాం, అలాగే వృత్తాంతాలుగా బోధిస్తున్న సందర్భాలను చూస్తాం, సంఘటనలుగా వివరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. కానీ లేఖనం ఉన్నది ఉన్నట్టుగా ఏ విషయమైతే మనకు తెలియచేసిందో ఆ విషయాన్ని చక్కగా మనం నేర్చుకోవటానికి, అక్కడ చక్కగా విషయాలు అన్వయించడానికి మనం ప్రయత్నిస్తే అక్కడ చదివిన సందర్భం నీకు అర్థమవుతూ ఉంది. సో నీతిని వెతకండి, దేవుని రాజ్యమును. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అన్నాడు. నీతిని వెతకడం ఏమిటి? నీతిని వెతకడం అంటే ఏమిటి? అంటే నీతిని వెతకండి అంటే నీతి ఎక్కడైనా పోగొట్టుకోబోయిందా? వెతకండి అంటే అంతే కదా. వెతకండి అంటే ఎక్కడైనా కోల్పోయామా, ఎక్కడైనా పోగొట్టుకున్నామా అనే ఇండైరెక్ట్ భావన కనిపిస్తూ ఉంది. అసలు నీతి అంటే ఏంటి? నీతిని ఎందుకు వెతకాలి? నీతి వలన ఏం దొరుకుతూ ఉంది? నీతిని వెతకాల్సిన పని ఏముంది? అసలు నీతిని గురించి వెతికి సంపాదించుకోవాల్సిన పని ఏముంది? దానినే మొదట వెతకమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు బోధించాడు? ఈ మధ్యాహ్న కాలమందు, ఈ ఉదయకాలమందు కొన్ని సంగతులు మేము ముందుంచి నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నా. అసలు నీతి అంటే ఏమిటి? నీతి అంటే ఏంటి? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రైచియస్నెస్? నీతి అంటే ఏమిటో లేఖనం కొత్త నిబంధన చాలా స్పష్టమైన వివరణ మనకు అనుగ్రహించింది. బైబిల్ గ్రంథంలో ఒకటి ఏదైనా డౌట్గా ఉంటే బైబిల్ గ్రంథం మరొక చోట ఆ డౌట్ని సంపూర్ణంగా ముగిస్తూ ఉంది. అంటే యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు
దొరుకును కాబట్టి ఆ వాక్యమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాడు యెషయా గ్రంథములో. కాబట్టి దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదవడం అన్నది మనందరికీ అవసరము. సో నీతిని వెతకండి అన్నాడు కదా. ఏమిటి నీతి అంటే ఏమిటో లేఖనములో నుండి, కొత్త నిబంధన వెలుగులో నుండి కొన్ని సంగతులు మనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి బైబిల్ అందరం తెరిచి మీ ముందు ఉంచుకోండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం పైన ఉంటుంది అది. మొదటి అధ్యాయం 31వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం చదవండి. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలనని రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను అన్నాడు. ఇక్కడ రాయబడిన మాటల్లో నీతి ఆయను అన్నాడు. ఎవరు నీతి అంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి అంటే, బాగా విందా, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి అంటే, నీతి అంటే ఎవరు అంటే పౌలు గారు చక్కగా చెప్పారు. ప్రభు అయిన యేసుక్రీస్తే నీతి, ప్రభు అయిన యేసుక్రీస్తే నీతి. అదే విషయం అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము అయ్యాడు అన్నాడు. నీతి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ఇలా గుర్తు చేస్తా. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని అంటే ఆయన్ను వెతకండి, ఆయనను వెతకండి, ఆయనను వెతకండి. అంటే యేసుక్రీస్తు కొరకు పరితపించండి, యేసుక్రీస్తును వెతకండి, యేసుక్రీస్తును అన్వేషించండి. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ప్రకటించబడుతూ ఉన్నాడు, అసలు యేసుక్రీస్తు అంటే ఏంటి అన్న విధానం కొరకు మనం వెతకడం. చాలామంది ఈ రోజుల్లో సత్యాన్ని వెతికే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, సత్యాన్వేషకులుగా కనిపిస్తూ ఉన్నారు, సత్యాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు. ఇలా గుర్తు చేస్తా, భారతదేశంలో దేవుణ్ణి గుర్చిన భక్తి ప్రపంచంలో ఎక్కడ కనిపించదు, అంత భక్తి కనిపిస్తుంది. అది ఏ యొక్క వర్గంలోకి వెళ్ళినా దేవుని గుర్చిన అన్వేషణ, దేవుని గుర్చిన అన్వేషణ. మనం ఇంకా దేవుని గుర్చిన అన్వేషణలో సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోవడంలో విఫలమవుతూ ఉన్నామని చెప్పడంలో సందేహం లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ వ్యక్తిని తడిపినా దేవుని గుర్చిన ఆశే, దేవుని గుర్చిన ఆశే. కారణం, మనిషి దేవుని గురించి నిరంతరం ఆశిస్తూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. మనిషి దైవ కోణంలో నిరంతరము దేవుని గురించి పరితపిస్తున్నాడు, కానీ దేవుని యొక్క సంపూర్ణతను గుర్తించలేకపోతూ ఉన్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు దేవుని పరిచయం చేయండి అంటే గురువే పరిచయం అయ్యాడు, కానీ దేవుడు పరిచయం లేకుండా పోయాడు. గురువే దైవంగా, గురు దైవం అని పిలిచాం. గురువు దగ్గరకు పోయింది ఎందుకు? గురువు దగ్గర దేవుడు ఏమైనా ప్రత్యక్షం దొరుకుతాడేమని గురువు దగ్గరికి వెళ్ళిపోతే గురువుగారు కూడా దేవుణ్ణి చూపించలేకపోయాడు. కానీ అందుకని మనం అనుకున్నాం గురువే దైవం అనుకున్నాం. గురువు దైవం కాదు, తల్లిదండ్రులు దైవం కాదు, ఆయన దైవం, ఆయన మాత్రమే దైవం. నీతిని వెతకండి, నీతిని వెతకండి, క్రీస్తుని వెతకండి. ఇలా చెప్పాలంటే క్రీస్తుని అన్వేషించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు కదా, నా పేరట అబద్ధ క్రీస్తులు వస్తారు అన్నాడు ఆయనే. క్రీస్తు అనగా యాంటీ క్రైస్తులు, క్రీస్తు విరోధులు కూడా, లేక క్రీస్తు నామాన్ని కలిగిన అసత్య క్రీస్తులు కూడా లోకంలో చాలామంది వస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తే కనిపిస్తాడు. ఈ క్రీస్తు ఎవరండి? ఈ క్రీస్తు ఎవరు అంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు. ఈయనే మన రక్షకుడు. అక్కడే మళ్ళీ చెప్పాడు ఏమిటంటే ఈయన ద్వారా విమోచన కలుగుతుంది అన్నాడు. ఏం దొరుకుతుందంట ఆయన దగ్గర? కొరింథీయులకు రాసిన పత్రికలో ఇందాక మనం చదువుకున్నాం, ఈయన దగ్గర విమోచన. హీ ఈజ్ అవర్ రిడీమర్. విమోచన అంటే కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం చెప్పింది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 14 వచనం విమోచనకు ఒక మాట గుర్తు చేసింది. ఆ మాటను చూద్దామా?
ఆ కుమారుని యందు అనగా ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా మన పాపములకు క్షమాపణ దొరికింది అన్నాడు. విమోచకుడు అంటే, రిడీమర్ అంటే ఆయన పాపములను క్షమించువాడు. ఆయన పాపములను క్షమించువాడు. నీతిమంతుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ నీతిమంతుడు ఎవరు అంటే, ఆ నీతి ఎవరు అంటే పాపములను క్షమించగలిగిన నీతిమంతుడు ఆయన. పాపములను క్షమించగలిగిన నీతిమంతుడు ఆయన. ఇదే సువార్త. సువార్తకు కేంద్రము, సువార్తకు మూలము, సువార్తకు కావలసిన సత్యం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీవు నేను రక్షణ పొందడమే దేవుడు మనలను వెతకమని చెబుతున్న ఒక గొప్ప చర్య. వెతకండి, ఆయనను, ఆయన నీతిని వెతకండి, ఆయన రాజ్యమును వెతకండి. ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయనను మీరు వెతకండి అనే మాటను లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, దేవుని వెతకడం అంటే, ప్రభువుని వెతకడము అంటే, అది నీతిని వెతకడం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును వెతకడమే. ప్రభు అయిన యేసుక్రీస్తును వెతకడమే. చాలా చక్కగా లేఖనం మనకు గుర్తు చేస్తుంది. నీతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తును వెతకడం, ప్రభు అయిన యేసుక్రీస్తును వెతకడం. జక్కయ్య మనం చూస్తాం. జక్కయ్య గారు ఎలాంటి వారు అంటే, జక్కయ్య గారు ఎలాంటి వారంటే పొట్టివాడు. లూకాసు వార్తలో 4 ధనవంతులు కనిపిస్తారు. లూకాసు వార్తలో 4 ధనవంతులు కనిపిస్తారు. ఎవరుంటారు లూకాసు వార్తలో 4 ధనవంతులు? ఒక ధనవంతుడు మీకు బాగా గుర్తుంటాడు, పాతాళంలో ధనవంతుడు మాత్రం బాగా గుర్తుంటాడు. అది లూకాసు వార్తలో మనకు కనిపిస్తాడు. రెండవ ధనవంతుడు ఎవరు అంటే, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు, అనేక సంవత్సరాలకు విస్తారమైన ధనం నీకు సమకూర్చాను అని చెప్పిన రెండవ ధనవంతుడు. అత్యంత ధనవంతుడైన వెర్రివాడు ఎవరు అంటే, ఇదిగో అంత నీకుంది, అంత నేనే, అంత నేనే, అంత నేనే అనుకున్న నేను అన్న పదం చేత నింపబడిన వెర్రివాడైన ధనవంతుడు. ఇంకో ధనవంతుడు మనకు కనిపిస్తాడు. ఎవరు అంటే, యవనస్తుడైన 4 సువార్తికులు, 3 సువార్తికులు రాశాడు. యవనస్తుడు, ధనవంతుడు, అధికారి అయిన ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి నిత్య జీవం పొందాలని వస్తాడు కదా, ఆ వ్యక్తి. 4వ వ్యక్తి ఎవరు అంటే ఈయన పొట్టి జక్కయ్య. ఆయన సుంకపు గుర్తుదారుడును ధనవంతుడునైన జక్కయ్య అనే ఒక వ్యక్తి యేసు ఎవరో అని చూడగోరెను అన్నమాటను లేఖనం మనకు పరిచయం చేస్తుంది. ఇక్కడ ఏం రాశారంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య అన్నాడు. ఎవరండి ఆయన? ధనవంతుడైన జక్కయ్య. ఆయన గురించి లేఖనం ఏం చెప్పిందంటే, ఈ 3 దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేరు, కానీ ఈయన దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా కనిపిస్తాడు. నేనేం చెబుతున్నానంటే, ఆయన దేవుని రాజ్యమును, నీతిని వెతకండి అన్నాడు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో 2వ వచనం చెప్పింది. లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనం, యేసు ఎవరో అని, గట్టిగా, యేసు ఎవరో అని చూడగోరెను. అంటే యేసును వెతకడానికి వచ్చాడు, యేసును వెతకడానికి వచ్చాడు. ఆయన రాజ్యమును, నీతిని వెతకండి అంటే, ఈ పొట్టివాడైన ధనవంతుడైన ఈ రోమా గవర్నమెంట్లో ఒక హై ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన ఈయన వచ్చి ప్రభు ఎవరో వెతికాడు. యేసు ఎవరో, యేసు ఎవరో అని ఎలా ఉంటాడో ఆయన ఎలా ఉంటాడు. ఒకవేళ ఎవరైనా యేసు ఎవరండే అని ఒకవేళ మనల్ని అడిగారంటే, మనం మొట్టమొదటిగా చెప్పే మాట ఏమిటంటే, నా రోగాలన్నీ తీసిన పరమ వైద్యుడని అని చెబుతాం. యేసు ఎవరు అంటే, నా రోగాలన్నీ తీసిన పరమ వైద్యుడు అంటాం. ఇంకా కొంచెం వెతికిన వాళ్ళు అడిగితే, యేసు ఎవరండి అంటే, నా కోసం చనిపోయిన రక్షకుడండి అంటారు. ఇంకా కొంచెం ఎదిగిన వాళ్ళు ఎవరైనా అంటే, ఆయన నా కోసం రక్షణ ఇవ్వటానికి మహిమను వదిలిపెట్టిన వ్యక్తి అన్నాడు. ఒకే యేసును 3 రకాలుగా చెప్పటానికి కారణం ఏమిటి? నా లాజిక్ అర్థమైందని నేను అనుకుంటాను. ఒకే వ్యక్తిని 3 రకాల చెప్పటానికి హేతు ఏమిటి అంటే,
ఒకే యేసును అర్థం చేసుకోవడంలో కొందరికి అలా అర్థమయ్యాడు, ఇంకొందరికి ఇలా అర్థమయ్యాడు, ఇంకొందరికి అలా అర్థమయ్యాడు. నేను ఇలా గుర్తు చేస్తా, ఆ యేసు మనందరికీ విమోచకుడు. ఆ యేసు మనందరికీ విమోచకుడు అంటే విమోచన, మన పాపములకు క్షమాపణ. ఇది యేసుక్రీస్తులో నీవు నేను మొట్టమొదట చూడాల్సింది, ప్రభులో చూడాల్సింది ఏమిటంటే ఆయన నీ రోగాన్ని మించిన పరమ వైద్యుడు, నీ బ్రతుకుని మించిన గొప్ప వ్యక్తి. ఆయన మహిమనే వదిలిపెట్టాడు నీకోసం, ఆయన ఆరాధననే వదిలిపెట్టాడు నీకోసం, దేవదూతల మధ్య స్తుతించబడడమే వదిలిపెట్టాడు మన కోసం. ఆయన ఎవరు అంటే నీ కొరకు ఏమీ లేని పేదవాడిగా భూమి మీద పుట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆయన రిక్తుడు అంటే ఏమీ లేనివాడు, ఖాళీ హస్తాలు, ఎంప్టీ హ్యాండ్స్, ఏమీ లేవు ఆయన దగ్గర. ఆయన నీ కొరకు నా కొరకు అంతగా దిగి వచ్చిన రక్షకుడు. నీతిని వెతకండి, ఆయన వెతకండి. ప్రియులరా, లేఖనం ఈ మాట చెప్పింది, తట్టుడి మీకు తెరవబడను, వెతుకుడి అడుగుడి. ఇవేం గుర్తు చేస్తున్నాయంటే గ్రీకు తర్జుమాలో ఇలా చెప్పాడు, వెతికేంత వరకు, దొరికేంత వరకు వెతండి, ఇచ్చేంత వరకు అడగండి అని ఈ మాటలో మనం చూస్తాం. అంటే ఆయన వెతకండి, ఆయన ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఆయన ఏమై ఉంటాడు. నేటి భారతదేశంలో ఇప్పటికీ దైవాన్వేషణ, సత్యాన్వేషణ అన్వేషిస్తూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతూ ఉన్నాడు, అన్వేషిస్తూ ఉన్నాడు, ఎక్కడ దొరుకుతూ ఉన్నాడు, అన్వేషిస్తూ ఉన్నాడు, ఎక్కడ దొరుకుతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభువే చెప్పాడు, మొదట వెతకండి. నువ్వు ఏదైతే మొదట వెతుకుతావో తర్వాత అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. ప్రభువే చెప్పిన మాట, మొదట వెతుకుదాం. నీతిని వెతకడం అంటే ఇట్ మీన్స్ ప్రభువును వెతకండి. జక్కయ్య వెతకాడు, యేసు ఎవరో అని చూడగోరను కానీ పొట్టివాడైనందున చూడలేకపోయాడు. ఎంతో ఆశ ఉంది, అదే సందర్భంలో చాలా డిసప్పాయింట్ అయ్యాడు. కారణం ఏమిటంటే అతని ఫిజికల్ బాడీ అతను సపోర్ట్ చేయలేకుండా పోయింది. అతడు పొట్టివాడైనందువల్ల జనులు గుంపు కూడి ఉండడం వల్ల చూడలేకపోయాడు. ఏం చేద్దాం, చాలా ఆశ ఉంది, ఆశలో చాలా పొడగరే, కానీ ఆస్తిలో పొడగరి, ఆశలో పొడగరి, కానీ భౌతికంగానే చాలా పొట్టివాడికి కనిపించాడు. ప్రభు దగ్గరకు వచ్చాడు, జయించాడు దాన్ని. ఒక చెట్టెక్కి నాకంటే మీకు బాగా తెలుసు విషయం ఏమిటంటే అతడు ప్రభువును కలుసుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, సత్యసాక్షిగా మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదిగో, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానిని 4 వంతులు ఇస్తా, నా ఆస్తులు సగం బీదలకు ఇస్తా. అంటే ఒక వ్యక్తి ప్రభువును కలుసుకున్నప్పుడు అతనిలో జరుగుతున్న అంతరంగ మార్పుకు జక్కయ్య జీవితం ఒక ఉదాహరణ. నా ఆస్తిని సగభాగం బీదలకు ఇచ్చేస్తాను, మాటల ఆస్తులు ప్రభు పేరట ఇవ్వాలంటే మాటల. జస్ట్ ప్రభువును కలుసుకున్నాడు అంతే. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటాను. అంతకుముందు అతన్ని ఏమనుకున్నారంటే పాపి. ఏమన్నారు సమాజం, ఇతడు పాపి అయిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్తాడా, అతడు ఎవరో తెలుసు కదా. మన సొంత యూదుల చేత రోమియో ప్రజలకు పన్నుగట్టే ఒక రోమ బానిస. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో సుంకం వసూలు చేసే వాళ్ళ దగ్గర చిల్లరిస్తే తీసుకునేవాడు కూడా కాదంట, అంత భక్తిగా నిష్ఠగా ఉండేవాళ్ళు యూదులు. ఈయన గురించి స్టేట్మెంట్ ఇస్తా, పాపి అయిన ఇంటి మనిషి దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య యేసుని వెతికితే యేసే జక్కయ్య దగ్గరకు వచ్చి ప్రభు అతను కలుసుకున్న మాటను బట్టి అతని జీవితం మార్చబడి తర్వాత చెబుతున్న మాట, నా ఆస్తిని సగం బీదలకు పంచుతా, నేను ఎవరి యొద్ద ఒకవేళ తీసుకున్నానంటే 4 వంతులు చెల్లిస్తా. ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడు యూదావాడు, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాం కుమారుని సమాజం ఏమని ముద్రించింది? పాపి. ప్రభువును కలుసుకున్న తర్వాత ఆ పాపి పరిశుద్ధపరచబడిన విధానం మనం చూస్తాం.
యేసును నీవు కలుసుకుంటే యేసు పోలికలోనికి నువ్వు మారుతావు. అది సంగతి. ఎందుకు ఆయన వెతకండి అని చెప్పాడంటే, జక్కయ్య అంతవరకు పాపి అని ముద్రపడ్డాడు. జక్కయ్య అంతవరకు ఒక సుంకపు గుత్తదాడుగా కనిపించాడేమో, కానీ ప్రభువును కలుసుకున్న తర్వాత అతడు ఒక ఇశ్రాయేలీయుడు, అతడు ఒక అబ్రహాము కుమారుడుగా సమాజానికి ప్రభు పరిచయం చేశాడు. ప్రభువును వెతకడము, ఎందుకు ప్రభువును వెతకాలి అంటే, ప్రభువును వెతికిన తర్వాత ప్రభువుని నువ్వు చూడగలిగితే, ప్రభువును నీవు గుర్తించగలిగితే, ప్రభువును గుర్తించిన తర్వాత నీ జీవితమే రూపాంతరపరచబడుతుంది. అది అక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి. అది అక్కడ మనం గుర్తించాల్సి. ఆయన వెతికాడు, ధనవంతుడైన వ్యక్తి వెతికాడు, చాలా ఇబ్బందులు ఉన్నాయి వెతికాడు, ప్రభు దగ్గర కలుసుకున్నాడు. మార్పు చెందిన జీవితాన్ని మనం చూస్తాం. ప్రభువును వెతుకుదాం. నీతి అంటే మొదటిగా ప్రభు అని విన్నాం. రెండవదిగా ధర్మశాస్త్రంలో నుండి ఒక మాటను గుర్తు చేద్దాం. నీతి అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో నీతిని గురించి ఒక మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనంలో ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ మాట తెలియచేశాడు. ఏమన్నాడో అక్కడ మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్పినది ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినప్పుడు మనకు నీతి కలుగుతుంది అన్నాడు. నీతిమంతుడు రైచెస్. ఇక్కడ మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, నీతితో కూడిన నడక, దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలు అనుసరించి మనం నడిచినప్పుడు మనకు నీతి కలుగుతుంది అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు మానవ ప్రవర్తన నియమావళి పైన దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని చూపిస్తున్నాయి. మానవ ప్రవర్తనను ఒకవేళ అది సరైనది కాకపోతే దేవుని వాక్యము దాన్ని పవిత్రపరుస్తూ ఉంది. దేవుని వాక్యము నీతి కలిగిన ఆజ్ఞల సంపుటి. దేవుని వాక్యం నీతి కలిగిన ధర్మశాస్త్రం. ఎవరు ఈ వాక్యాన్ని చదువుతారో, ఎవరు ఈ వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వారికి నీతి కలుగుతుంది అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. నీతిని వెతకండి అంటే మొదట ప్రభువును మనం చూడాలి. రెండవది నీతి మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని గ్రంథము అనబడిన బైబిల్లోనే మనము నీతిని చూస్తాం. లోకమిచ్చే నీతి వేరు, నీచమైన దానిని తిరస్కరించడమే నీతి అని లోకం ఇచ్చిన డెఫినేషన్ వేరు. నీతి అనగా అది దేవుని ఆజ్ఞల వలన నీకు నాకు దొరుకుతుంది. దేవుని ఆజ్ఞలు నీతి అంటే ఏమిటో, అనీతి అంటే ఏంటో కూడా మనకు తెలియజేస్తుంది. పాపము వెల్లడి కావటానికంటే ముందు పాపం అంటే ఏంటో కూడా దేవునికి తెలుసు. ఆజ్ఞ పాపాన్ని ఎత్తు చూపించింది. ఆజ్ఞ కనుక లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలిసేది కాదు. ఇలా గుర్తు చేస్తా, ధర్మశాస్త్రము రానప్పుడు పాపానికి జీవం ఉండేది కాదు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపానికి జీవం వచ్చింది. ఇలా చెప్పాలంటే ధర్మశాస్త్రం రాకమునపు అంటే తప్పేంటో మోసమేంటో తెలిసేది కాదు. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఆజ్ఞ అంటే ఇలా గుర్తు చేస్తా, దొంగతనం చేయొద్దు అన్నప్పుడు దొంగతనం యొక్క విలువేంటో అర్థమైంది. ఓహో ఇది తప్పు అని. అంటే మనిషి నైతికంగా పతనమైన స్థితిలో నుండి నైతికమైన జీవిత విధానంలో దైవ పరివర్తన కోసం సిద్ధపడే ఆజ్ఞలు సంపుటే దేవుని వాక్యములో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ ఆజ్ఞలను మనం వెతుకుతాం. దేవుని ఆజ్ఞలు మనకు నీతిని కలుగజేస్తాయి. దేవుని ఆజ్ఞలు మనకు నీతిని కలుగజేస్తాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది నీతిమంతులు కనిపిస్తారు. పాత నిబంధనలో అలాగే కొత్త నిబంధనలో నీతిమంతులు కనిపిస్తారు.
నోవాహును గురించి దేవుడు అన్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అన్నాడు. అలాగే మరియమ్మ భర్త అయిన యోసేపుని గురించి ఆయన యోసేపు నీతిమంతుడై అనే మాటను మనం చూస్తాం. అలాగే సుమియోను అనే ఒక ప్రవక్త. ఎవరండి సుమియోను అంటే? యేసుక్రీస్తు పుట్టినప్పుడు దేవాలయంలోనికి 8వ రోజున సున్నతి కోసం ప్రభువును తీసుకొస్తే ఆయన యెరూషలేము విమోచన కోసం కనిపెట్టువాడు. ఆ ప్రభు యేసుక్రీస్తును ఆయన చేతుల్లో అలా ఉంచుకొని, ఇదిగో దేవా, నీవు సిద్ధపరిచిన సకల ప్రజలకు నీవు సిద్ధపరిచిన ఈ రక్షణను నేను కల్లారా చూశాను అన్నాడే ఆ సుమియోను నీతిమంతుడు అన్న మాటను మనము లేఖనములో చూస్తాం. మాత్రం కాదు, బాప్తిస్మిచ్చు యోహాను గురించి నీతిమంతుడు అనే మాటను మనం చూస్తాం. మాత్రం కాదు, అరిమత్త యోసేపు యేసుక్రీస్తుకు తన సమాధి ఇచ్చాడే ఆ వ్యక్తిని గురించి నీతిమంతుడు అని మనం చూస్తాం. మాత్రం కాదు, ఒక అన్యుడైన వ్యక్తి కొర్నేలి గారు ఇటాలీ పట్టణంలో ఉన్నాడే శతాధిపతి అయిన కొర్నేలి, అతని గురించి నీతిమంతుడు అని మనం చూస్తాం లేఖనములు. సో నీతి అన్నది యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా, దేవుని ఆజ్ఞల ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడు అవుతాడు, నీతిగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయి. దానిని వెతకండి అని లేఖనం గుర్తు చేసింది. ఒక మాట ఇలా నేను గుర్తు చేసి ముందుకు సాగటానికి ప్రయత్నిస్తున్నాం. యెషయా గ్రంథం, బైబిల్ గ్రంథం తెరిచి ఒకసారి మనం ముందు ఉంచుకుందాం. యెషయా గ్రంథం, దేవుని వాక్యం మనకు తెలియచేసిన ఒక మాట ఇలా ఉంది. 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం ఈ మాట మనకు తెలియచేస్తుంది. ఇలా రాశాడు గ్రంథకర్త. దేవుడు మనందరికీ ఈ మాట తెలియచేశాడు. నీతి సమాధానమును కలుగు చేయును అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతి ఏం చేస్తుందంట? వాడు వండర్ఫుల్ మీనింగ్ రాశాడు కదా. నీతి సమాధానమును కలుగు చేయును అన్నాడు. కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవటానికి నీతి లేదు అని చెప్పవచ్చు. కుటుంబంలో ఇబ్బందులు, సంఘంలో ఇబ్బందులు, సమాజంలో ఇబ్బందులు అంటే నిమ్మళమైన మనసు, సమాధానం కలిగించే మనసు. తర్వాత అక్కడ కింద వచ్చిన చెప్పాడు, నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును అన్నాడు. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. కొందరు చిన్న చిన్న విషయాలు కోపం అవుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి అసలు ఎందుకు కోపం అవుతుంటామో కూడా తెలియకుండానే కోపం అవుతూ ఉంటారు. వెరీ షార్ట్ టెంపర్ కంటే వెరీ షార్ట్ టెంపర్ అనాలేమో. మరి కొన్ని సందర్భాలు అనవసరమైన దానికోసం దైవ చింతన కలిగిన వ్యక్తి, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి ఓర్పు అన్నది ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓర్పును ప్రభువును చూసి మాత్రమే మనం నేర్చుకుంటాం. ఒకవేళ లోకంలో ఆ ప్రొఫెసర్నో, ఈ థియాలజిస్ట్నో, ఆ హిస్టరియన్నో, ఈ టెక్నీషియన్నో చూసి నేర్చుకుంటే మనం కూడా అంతే వెళ్ళిపోతాం. కానీ ఓర్పును చూడగలిగే, ఓర్పును కొలబద్దగా చూడగలిగే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతగా అవమానించినా, ఎంతగా నిందించినా, ఎంతగా తృణీకరించినా ఆయన ఓర్పును ప్రదర్శించిన విధానం మనం చూస్తాం. అలాగే ఆయనను అంగీకరించిన మనం కూడా అలాంటి ఓర్పునే అనుసరించాలి, అలాంటి ఓర్పుతోనే బ్రతకాలని లేఖనం గుర్తు చేస్తాం. మనకు మాదిరి ఆయనే. పేతురు రాసిన పత్రికలో ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. ప్రభు యేసుక్రీస్తు జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ మోడల్. మన యొక్క మాదిరి ఎవరు అంటే మనుషులు కాదు. ఒకవేళ మనుషుల్ని ఎవరైనా మాదిరి పెట్టుకున్నాం అనుకోండి, ఆ మనిషిలో తప్పి ఏదో ఒక మైనస్ కనిపించింది అనుకోండి, నీకున్న ప్లస్లన్నీ కూడా మైనస్ అయిపోతాయి. అంత పెద్ద అన్న అట్లా చేస్తూ ఉన్నాడు, అంత పెద్ద సారే అట్లా చేశాడు, అంత పెద్ద అక్కే అట్లా చేసింది, అంత పెద్ద వ్యక్తి అట్లా చేశాడు, నేనెందుకు అని నీవు అంతవరకు కాపాడుకుంటూ వచ్చావే నీ ఆధిక్యత అంట, వాళ్ళని చూసి పడాల్సి వస్తూ ఉంటుంది. అందుకనే మనకు మోడల్ ఎవరైనా ఉన్నారు అంటే, మనకు మాదిరి ఎవరైనా ఉన్నారు అంటే వారే ప్రభు అయిన యేసుక్రీస్తు. నీతి వలన సమాధానం కలుగుతుంది. నీతి సమాధానము కలుగు చేయను. కుటుంబంలో నీతి కలిగి బ్రతకదాం, సంఘములో నీతి కలిగి బ్రతకదాం,
భార్యాభర్తల మధ్య సంబంధం నీతి కలిగి ఉండటానికి మనం అవకాశాన్ని కల్పిద్దాం. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మధ్య నీతి కలిగిన సమాధానం కలుగజేసే శక్తి నీతికి మాత్రమే ఉంది. కాబట్టి ఆయన నీతిని వెతకండి అన్నాడు. కారణం ఏమిటంటే నీతిని వెతికితే సమాధానం నీకు ఉంటుంది. నీతిని వెతికితే సమాధానం నిమ్మళం నీకు ఉంటుంది. నీతిని వెతికితే నిర్భరం నీకు ఉంటుంది. నిత్యము నిమ్మళంగా నీవు ఉంటావు అని ప్రభు బోధించాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడం. 3 విషయాలు గుర్తు చేశాను. మొదటిగా నీతి అంటే ప్రభువును వెతకడం. ప్రభు యేసుక్రీస్తే మనందరికీ నీతి. రెండవదిగా నీతి అంటే దేవుని ఆజ్ఞల సారం. దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడమే మనకు నీతి కలుగుతుంది అన్నా. మూడవదిగా నీతి అంటే ఏంటి అంటే, నీతి ఎలాంటిది అంటే నీతి సమాధానము కలిగించేది. నీతి సమాధానం కలిగించేది. తర్వాత నిమ్మళమును, నిత్యము నిమ్మళమును, నిర్భరమును కలిగించేది. నీతి నిమ్మళాన్ని కలిగించేది, సమాధానం కలిగించేది, ఓర్పును కలిగించేది, సంతోషంతో జీవితాన్ని ఉంచేది. కాబట్టి నీతిని సంపాదించుకోవటానికి ప్రయత్నించేద్దాం. నీతిని సంపాదించుకోవటానికి ప్రయత్నించేద్దాం. నీతిని సంపాదించుకోవటానికి. నీతి పక్కన వాళ్ళతో పొరుగున్న వాళ్ళతో ఎప్పుడు కూడా పోల్చుకోదు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి ఏం జరిగిందంటే ప్రభువు యేసుక్రీస్తులో చెప్పాడు, నేనే నీతిమంతుడు. బాగా వినండి, నేనే నీతిమంతుడు, మిగిలిన వాళ్ళంతా కూడా దుష్టులు, దుర్మార్గులు, పాపులు. అన్ని పదాలన్నీ వాళ్ళకే అనుకునే వ్యక్తి ఒక బ్యాచ్ ఉందంట. ఒకసారి ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి, మన భాషలో చెప్పాలంటే చర్చికి వచ్చారన్నమాట, దేవాలయానికి వచ్చారు. ఇద్దరు కూడా ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చారు. ఎవరు వచ్చారు? ఒకరాయనేమో సుంకరి, ఇంకొకరేమో సుంకరి. పరిచయుడు అంటే, సుంకరి అంటే తక్కువ బ్యాచ్లో సుంకం వసూలు చేసుకునే వ్యక్తి అన్నమాట. రైట్. పరిచయుడు అంటే యూదులలో కొన్ని తెగలు అన్నమాట. సద్దుకయ్యులు అంటే సద్దుకయ్యులు, పరిచయులు, ఈ విధంగా బ్యాచ్లు ఉండేవి. వారు సిద్ధాంతాలను బట్టి ఒకే యూదా జాతిలో ఉన్న సిద్ధాంతాన్ని బట్టి డివైడ్ అయిపోయారనమాట. సో పరిచయుడు ఒక వ్యక్తి. పరిచయుడు ఏం చేసేవాడు అంటే, పుదీనాలోన, సోపులోన, జీలకర్రలోన, ఆవాల్లోన దశమభాగం ఇచ్చేవాడు. ఎక్కడంట? పుదీనాలో, సోపులో, అంటే ఇంటి వస్తువుల్లో, ఆహార వస్తువుల్లో అంతా కూడా ఏమిచ్చేవాడు? అట్లా ఇచ్చి వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాడంట. వారానికి ఎన్నిసార్లు? 2 సార్లు. సంపాదనలు అంతా కూడా నెలకి 50,000 సంపాదించాడు అనుకోండి. అంత సైలెంట్ అయిపోయారు. 50,000 మాటల 5 సున్నాలు మరి. నెలకి 50,000 సంపాదించాడు అనుకోండి. ఎంత ఇవ్వాలి ఆయనకి? 5,000 ఇచ్చేవాడు ఆయన. వారానికి 2 సార్లు ఉపయోగించి సంపాదనలు అంతా కూడా దశమభాగం చెల్లించేవాడు. ఇది ఎవరు అంటే పరిచయుడు. ఎట్లా ఉంటుంది? అంత కరెక్ట్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? మామూలు అనుకున్నావా? ఇంత పెద్ద భక్తిపరుడు నాను అని ఇద్దరు పోయినారామంట. ఇద్దరు దేవాలయానికి పోయి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఫస్ట్ ఈయన స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశాడు? దేవా, ఇదిగో వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి, పుదీనాలో, సోపులో, జీలకర్రలు అంతా కూడా నీకు దశమభాగం ఇచ్చి, తర్వాత నా సంపాదన అంతా కూడా నీకు ఇచ్చి, నేను ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెప్పి, ఈ సుంకరిగా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పాడు. ఆ ప్రార్థన చూడండి, ఏమన్నా ప్రార్థన! ఈ వ్యక్తిగా నేను లేను, ఈ వ్యక్తి కంటే నేను బాగున్నానో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? దేవాలయంలో. నీవు ప్రార్థన చేసేదేదో నీ వ్యక్తిగతంగా ప్రార్థన చేసింటే బాగుండేది. ఈ సుంకర వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇది ప్రార్థన. చాలామంది ఉంటారు, మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా ఆ అమ్మలక్క బుద్ధి మాత్రం నాకు అనుగ్రహించదు ప్రభా అని. ఏంటి అసలు ఈ ప్రార్థన? ఏమైనా కంపారిజన్ అయ్యేదైనా? నేను నీలాగా ఎదగటానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. నేను ఆ అమ్మలకు ఉండకూడదు, ఈ అమ్మలకు ఉండకూడదు అంటే నీ ప్రార్థన ఆ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిందేనా నీ ప్రార్థన? అట్లాగైతే నీ ప్రార్థన సుంకర ప్రార్థనే, పరిచయుని ప్రార్థనే. ఈ వ్యక్తి ఏమన్నాడంటే, నీ వారం 2 సార్లు ఉన్నావు బాగానే ఉంది, నీ సంపాదనలు ఇస్తూ ఉన్నావు బాగానే ఉంది, నీవు దేవునికి ఇస్తూ ఉన్నావు బాగానే ఉంది, అయ్యా నన్ను క్షమించు, ఇంకా నేను ఇవ్వటానికి నాకు సహాయం అంటే బాగుండేది.
అన్నిచ్చాను, ఈ వ్యక్తిలాగా నేను లేనయ్యా అన్నాడు. ఆ వ్యక్తికి ఎంత బాధ ఉంటుందండి అప్పుడు? ఆ వ్యక్తికి ఎంత బాధ ఉంటుంది? ఇచ్చాంద్రుడే, దేవా మనోడే ఇయ్యలేదు, నేనే ఫస్ట్, నేనే దశభాగం ఇచ్చేది, మనోడు అంత దోచుకుంటాడు. ఇట్లాంటి ప్రార్థన అనమాట. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత పక్కన ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా, స్టార్ట్ చేస్తాడు. అయ్యా మరి దొంగలు చోరులైనా వేరే వారి వల్ల ఉండనందుకు అని చెప్పాడు. ఇక 2-3 పదాలు ఉన్నాయి అక్కడ. ఇంకో వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తాడు. అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా నాకు ధైర్యం చాలదు, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని తగ్గింపు కలిగి ప్రార్థన చేశాడు. తన జీవితాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు ప్రభు ఎదుట. లేఖనం చెప్పింది, అతన్ని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏం చేశాడంట ఆయన? నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడంట. ఈ సంఘటన మనకి ఏం గుర్తు చేస్తుందంటే, నీతి అంటే ప్రభు ఎదుట నిన్ను నీవు ప్రదర్శించుకోవడం కాదు. ప్రభువు ఎవరిని నీతిమంతుడిగా తీర్చగలుగుతాడో అట్టివాడు ధన్యుడు. ఎవరు తీర్చగలిగాడంటే తగ్గింపు కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి, అయ్యా ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి ధైర్యం చాలదన్నాడే, అంత పశ్చాత్తాపన కలిగి ఉన్నాడే. ఆ వ్యక్తి ప్రార్థన పరలోకము డోరు తెరిచింది. ఎస్, దిస్ ఇస్ ట్రూలీ ప్రేయర్ అని. అతని కంటితో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీతిమంతుడిగా తీర్చబడడం అంటే ప్రభు దృష్టికి మన పాపములను దినదినం ఒప్పుకొని ప్రభు ఎదుట అంగీకరించబడమే నీతిమంతుడు అంటే. కంపారిజన్ మనకొద్దు. అట్లాగా ఆయన వారానికి 5 రోజులు ఉపవాసం ఉండేవాడు. నేను ఆమె 14 ఉపవాసం ఉంది, నేను 20 రోజులు ఉపవాసం ఉన్నా. ఇది కాదు. దయచేసి కంపారిజన్ ఎవరితోనైనా చేసుకోవాలనుకుంటే మనుషులతో చేసుకోవద్దు, ప్రభుతోనే మాత్రమే కంపారిజన్ చేయండి. నేను నీలాగా ఉండటానికి సహాయించండి. పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ నాకు భలే నచ్చింది. అపోస్తలుడైన పౌలు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ నాకు నచ్చింది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధనలో ఓ గొప్ప వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఛాలెంజ్గా మాట్లాడాడు, రోల్ మోడల్గా నిలబడి మాట్లాడాడు. నన్ను పోలి నడుచుకోండి. నేను ఎట్లా నడుచుకున్నాను మనం చెప్పగలుగుతామా? ఎంత తోపు స్పీకర్ అయినా, ఎంత గొప్ప స్పీకర్ అని చెప్పగలుగుతామా? నా లక్క బ్రతకండి అని చెప్పగలుగుతామా? చెబుతాం. ఎప్పుడు చెబుతామంటే బాగా మద్యము తాగిన తర్వాత నన్ను చూసి నేర్చుకోండి అని అక్కడ చెబుతాం. ఎందుకంటే మైకి ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి అక్కడ పెద్ద పెద్ద డైలాగులే చెబుతూ ఉంటాం. దానికంటే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు వేస్తాం. పౌలు అన్నమాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి, మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి. పరిశుద్ధులను మాదిరిగా ఉంచుకోవాలి. పరిశుద్ధుల ప్రవర్తనను అనుసరించాలి. పరిశుద్ధుల ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకోవాలి. పరిశుద్ధుల వాక్య సహవాసాన్ని మనం నేర్చుకోవాలి. పరిశుద్ధుల సహవాసాన్ని మనం వెతకాలి. కాబట్టి నీతి సమాధానము కలిగించగలిగేది. నీతి సమాధానం కలుగు చేసేది. నీతి వలన నిత్యము నిమ్మళమైన నిర్భయం కలుగుతూ ఉంది, నిబ్బరము కలుగుతుంది. కాబట్టి అతడు నీతిమంతుడిగా వెళ్ళాడు, తీర్చబడ్డాడంటే అతిశయం లేదు. అక్కడ అతిశయం లేదు. మనల్ని దేవుడు ఉచితంగా రక్షించాడు. ప్రభు మనల్ని ఉచితంగా సంఘంలోనికి చేర్చాడు, తన శరీరంలోకి చేర్చాడు. ఇక్కడ అతిశయానికి తావులేదు. అతిశయానికి తావులేదంటే ఇలా చెబుతా, మనమంతా ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నామంటే ఒకటే ఒక రీజన్. ఏమిటి అంటే, మనకు మంచి బలం ఉందని, మంచి మంచి చొక్కాలు వేసుకున్నామని, మంచి సౌండ్ పార్టీలని కాదు ఇక్కడ మనం కూర్చున్నది. ఒకటి రీజన్ ఏమిటి అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తులు మాత్రమే. ఇందులో ధనవంతులు ఉన్నారు, ఇందులో పేదవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇద్దరికి కూడా ఒకటే ఆధిక్యత. ఇక్కడ ధనవంతుడు నేను ధనాన్ని బట్టి చేరాను చెప్పడానికి లేదు, పేదవాడు నా పేదరికాన్ని బట్టి వచ్చానని చెప్పడానికి లేదు. ఇద్దరు కూడా
ఒకే అవకాశం, అదేమిటంటే యేసుక్రీస్తునందు ఉచితమైన దేవుని కృప. అందుకనే అతిశయం కొట్టివేయబడింది. నా మతం, నా గతము, నా ఆచారం, నా సాంప్రదాయం, నా బ్యాక్గ్రౌండ్, నా మనీ పవర్, మజిల్ పవర్, నాకున్న స్టేటస్, ఇవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. కేవలము దేవుని కుమార్తెగా మాత్రమే ఇక్కడ మనం చేర్చబడ్డాం. ఇది ఉచితమైన కృప. అంటే దేవుడు మనల్ని రక్షించింది మంచి టాలెంటెడ్ అని, మంచి తలాంతునికి ఉందని, మంచి గుణవంతుడని కాదు. నిన్ను నన్ను రక్షించింది మన గుణం ఎంత అండి? మన నీతి క్రియలని మనం కొన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు సమాజంలో. విద్యాదానం, భూదానం, గోదానం, వస్త్రదానం, అన్నదానం, భూదానం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మానవ నీతి క్రియలన్నీ కూడా లేఖనం చెప్పింది మురికి గుడ్డలతో సమానం అంట. మానవ నీతి క్రియలు ఎక్కడో స్వార్థం ఉంటుంది, ఎక్కడో పాపం ఉంటుంది. ఏదో కర్మ చేసాం, ఈ కర్మ పోవాలంటే పెట్టేస్తామంటాం. ఊరికినే పెడతామా దాన ధర్మాలు? కర్మ చేశాం కాబట్టి కర్మ పోవాలనుకుంటాం. ఇది కర్మ వస్త్రదానము, విద్యాదానము, భూదానము, గోదానం చేస్తే పోతే బాగుండేది. మరి ఏం లేనివాడు ఉంటాడు, మరి వాని కర్మ ఎవడు దింపాలా? కర్మకు ఒకే ఒక మార్గం దొరుకుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు. అందుకని ఆయన్ని వెతుకుదాం. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపన పొంది ఆయనను హృదయంలో చేర్చుకుందాం. ఆయన వలె జీవించడానికి, ఆయన వలె బ్రతకటానికి, ఆయన వలె సంపూర్ణంగా బ్రతకటానికి సాగిపోవడానికి సిద్ధపడదాం. అందుకనే ఆయన అన్నాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మనకి ఏవేవి కావాల్సి ఉన్నాయో అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. ఒక పువ్వును చూసారా? గులాబీ పుష్పాన్ని. గులాబీ పుష్పం ప్రపంచంలో ఏ పెయింటర్ అయినా వేయని స్తుతిమొత్తని మృదువుగా ఒక్కసారి అట్లా పడితే మన ఏది వేలుకున్న ఆ ఫింగర్ టిప్స్ కూడా అక్కడ పడిపోతాయి. అంత సౌందర్యంగా, అంత ఆకర్షణీయంగా కేవలం ఒక్కరోజుకి మాత్రమే. అడవి పువ్వులనే అంత అలంకరించి ఒక్కరోజు కోసమే జీవితాన్ని ఇస్తే సోదరుడా, వాటికంటే చాలా గొప్పవాళ్ళం మనం. వాటికంటే హైలీ, నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, దేవదూతల కంటే గొప్పవాళ్ళం మనం. దేవదూతలు దేవుని సేవలో పనిచేసే వాళ్ళంతే. దేవదూతల గురించి ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథం నా కుమారులు అని చెప్పలేదు దేవుడు. బాగా వినండి, దేవదూతలు నా కుమారులు అని చెప్పలేదు, నా సేవకులు అన్నాడు వాళ్ళందరినీ. కానీ నన్ను ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎవరు తెలుసా? గట్టిగా చెప్తాను, నేను ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. దిస్ ఇస్ అవర్ ప్రివిలేజ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి మీద నువ్వు తృణీకరింపబడిన వ్యక్తి కావచ్చు, విసర్జించబడిన వ్యక్తి కావచ్చు, మీరు ఫలానా అని మన మీద ముద్ర వేసి ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తె. ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. కాబట్టి ఈ ఆధిక్యత కలిగి ఆయన నీతిని వెతికి, నీతిని ప్రకటించి, నీతి రాజు అయిన యేసుక్రీస్తు వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన నీతిని చూపించడానికే, ఆయన నీతిని ప్రకటించడానికే ప్రభువైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన ఈ ప్రపంచం అంగీకరించలే. చాలా తక్కువ కాలంలో ఆయన సిలువేసి చంపేసింది. ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప హంతకులు చాలా ఎక్కువ సంవత్సరాలు బతికారు. హిట్లర్ 12 లక్షల మందిని యూదులను చంపిన వ్యక్తి చాలా ఎక్కువ ఏళ్ళు బతికాడు. లెనిన్, స్టాలిన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రపంచంలో నరమాంస భక్షకులుగా పేరుకున్న వ్యక్తులు చాలా కాలం బ్రతికాడు. కానీ ఈయన అందరం బ్రతికించడానికి వచ్చిన ఈయన్నే తక్కువ కాలంలోనే చంపేశారు. సమాజం ఓర్చుకోలేకపోయింది ఆయన్ని. దేవుడు అంటే ఏంటో చూపించాడు, దైవం అంటే ఏంటో చూపించాడు, ప్రేమ అంటే ఏంటో చూపించాడు, జీవితం అంటే ఏంటో చూపించాడు. కాబట్టి ఆయన వెతకటి, ఆయన అంగీకరించి ఆయన వల్ల బ్రతకడానికి సిద్ధపడదాం. అటు గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యమైన మనందరికీ దేవుడు తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. ఆమేన్. మంచిది. కార్యక్రమం ముగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం మేము బాంబే ప్రాంతానికి వెళ్తాం. మా కోసం పరిచయం కోసం ప్రార్థన చేయండి. మరలా బుధవారం మేము ఇక్కడ రావటానికి మా ప్రయాణాలన్నీ కూడా సిద్ధపడ్డాయి. దానికోసం చిన్నగా మీరు మీ మనసులో కుటుంబం మా కోసం ప్రార్థన చేయాలని నేను ప్రభుని బట్టి మనం చేస్తూ ఉన్నాను. వచ్చే వారం మనకు మొదటి ఆదివారం ఉంటుంది కాబట్టి మొదటి ఆదివారం అంటే మనకు ప్రభు బల్ల, రెండవది చాలా సంతోషం. కాబట్టి మీకు ఆ మాటలు బాగా గుర్తుంటాయి. దానికోసం మీరు ప్రార్థన చేయండి. అందరూ లేచి నిలబడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సహవాసాన్ని ముగించుకుందాం.